హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఒకటే క్వశ్చన్ అయితే నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారనమాట. చాలాసార్లు చెప్పాను నేను వీడియోలో, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు పల్లెటూరులో ఉంటున్నారు కదా, అయితే మాకు సిటీలోనే మాకు వర్క్ జరగట్లేదు, మీకు ఎలా జరుగుతుందని చెప్పి నన్ను పదే పదే అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. అవునండి, మేము ఉండేది ఒక చిన్న పల్లెటూరే. అయితే మా చుట్టుపక్కల వాళ్ళ నుండి అయితే నాకు వర్క్ అయితే వచ్చుద్దండి. ఎందుకంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను కదా, చాలామందికి నేను పరిచయం అయ్యానమాట. చాలామందికి పరిచయం అయ్యాను. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నచ్చేలాగా నేను వర్క్ వేయడం కానీ, వాళ్ళ దగ్గర కాస్ట్ తీసుకోవడం కానీ, అంటే వాళ్ళకి నచ్చేలాగా, అంటే ఇప్పుడు సపోజు రేటు పెట్టుకోలేని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి తగినట్టుగా డిజైన్ చూపించడం, వాళ్ళకి నచ్చేలాగా వర్క్ వేయటం, ఇలాగనమాట. నచ్చేలాగా వేస్తే నేను కస్టమర్స్ని అయితే ఎక్కువ మందిని పోగేసుకున్నాను. ఇప్పుడైతే మాత్రం ఈ ఎంబ్రాయిడరీకి అయితే కొంచెం డిమాండ్ అయితే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే, వర్క్ అవగాహన ఉండి లేని వాళ్ళు కూడా ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే తీసుకుంటున్నారండి. అయితే లక్షలు పెట్టి తీసుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్ని రోజులకి పోగేసుకుంటాం అనే ఆలోచన అయితే ఎవరు చేయట్లేదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం ఒక 4-5 లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ 4-5 లక్షలు పోగేయడానికే ఒక 10 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఇంతకు ముందు అయితే ఈజీగా ఒక 2 సంవత్సరాల్లో ఈజీగా మిషన్ డబ్బులు అయితే సంపాదించుకోగలిగే వాళ్ళమండి. ఇప్పుడైతే అలా లేదనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం ఒక 10 సంవత్సరాలకు కూడా మిషన్ కొన్న డబ్బు అయితే మాత్రం మీరు సంపాదించలేరండి. ఇదే క్వశ్చన్ అడుగుతున్నారనమాట. మేము కూడా మిషన్ తీసుకుంటాము, ఎలా ఉంటుంది ఏంటని అడుగుతున్నారో. అదైతే మీరైతే చూసుకుని తీసుకోండి. మీరు ఉండే ఏరియాని బట్టి చూసి తీసుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం అస్సలు వర్క్ వేసే వాళ్ళకైతే వాల్యూ లేదండి. మరి మీరు ఎలా వేస్తున్నారని చెప్పి నన్ను అడగొచ్చు. నేను ఎలా వేస్తున్నానో చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇదిగో నేను వర్క్ వేసిన బ్లౌజ్, కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒకసారి చూసేయండి. చూసేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇది చాలామంది వేయించుకున్నారండి. చాలా బాగుంటుంది అనమాట. నాకు కూడా ఒక బ్లౌజ్కి వేసుకున్నాను కానీ కుట్టుకోవడం అయితే అవ్వలేదు. అలాగే వర్క్ వేసి పక్కన పెట్టి ఉంచాను. ఖాళీ టైంలో కొడదాం అనుకుంటున్నాను. మరి ఎప్పుడు అవుతాయేమో చూడాలి. ఇదండి, చూసారా ఈ కట్ వర్క్ బ్లౌజు అసలు ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. కుట్టడానికి కానీ వర్క్ వేయడానికి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. హ్యాండ్స్ 9 ఇంచులు పొడవండి. ఈ బార్డర్ మీదేమో హ్యాండ్స్ వేశాను. అలాగే దీనికేమో ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఒక టిష్యూ పట్టులాగా ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. ఇంకా దానికి కాకోకుండా ఇంకా ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇలా వర్క్ అయితే వేసానండి. వర్క్ వేసి స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను. మీరు అడుగుతున్నారు కదా మీరు ఎలా వేస్తున్నారో, మాకేమో వర్క్ వాల్యూ లేదని చెప్తున్నారు కదా, మీరు ఎలా వేస్తున్నారో అని చెప్పి మీరు అడగచ్చు కదా. దాని గురించి నేను చెప్తున్నాను. ఇదిగో నేనైతే స్టిచ్చింగ్ అవగాహన ఉంది, మీకు తెలుసు కదా. ఇదిగో ఈ బ్లౌజు స్టిచ్ చేస్తే షాపుల్లో అయితే మాత్రం 500-600 అయితే తీసుకుంటారండి. నేనైతే మాత్రం 400 తీసుకుంటాను. అయితే మనం సింపుల్ వర్క్ ఏదైనా మరీ సింపుల్ వర్క్ వేసినా కూడా ఒక 500 చార్జ్ చేస్తాం కదా. దీనికి నాకు వర్క్ వేసినంత చార్జ్ అయితే వచ్చేసింది అనమాట. దీనికి ఫాల్ వేసాను, అలాగే దీనికి స్టిచ్చింగ్ చేశాను కదా. అలాగే నాకు ఎంబ్రాయిడరీ మిషన్ మీద హెవీగా వర్క్ లేకపోయినా కూడా నేనైతే అసలు నష్టపోనండి. నేను మిషన్ తీసుకుని ఒక 2 సంవత్సరాలన్నర అయింది కదా. దాని డబ్బులు అయితే దానికి నాకు కొంచెం కష్టపడ్డాను. అప్పుడు ఒక 2-3 ఏళ్ల కిందటైతే ఎంబ్రాయిడరీకి వాల్యూ ఉంది కాబట్టి నేను దాని డబ్బులు అయితే దాన్ని పోగేసుకోగలిగాను అనమాట. ఇంకా నేను మిషన్ అమ్మేసినా నాకు లాస్ లేదు, మిషన్ అలాగే పెట్టున్నా కూడా నాకైతే అస్సలు లాస్ లేదండి. ఇప్పుడు తీసుకునే వాళ్ళు అయితే మాత్రం మీరు ఆలోచించి తీసుకోండి. అలాగే ఇది సింపుల్ వర్క్ వేస్తే మనం ఎంత కాస్ట్ తీసుకుంటామో, ఇది స్టిచ్చింగ్ చేసినా కూడా నాకు అంత కాస్ట్ వచ్చేసింది. అంటే ఒక బ్లౌజు వర్క్ వేసాము, అలాగే ఇంకొక బ్లౌజు వర్క్ వేసుకున్నంత చార్జ్ అయితే దీనికి తీసుకోగలిగాను. అయితే నాకైతే నష్టం లేదు. అలాగే నాకు పొద్దుటి నుండి ఇప్పటి వరకు అయితే నేను కొంచెం ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా, నేను వర్క్ ఆపి
అంటే వర్క్ హెవీగా లేదనమాట. వర్క్ ఆపి ఇదిగో నేనైతే ఈ బ్లౌజులు అయితే కుట్టానండి. ఈ బ్లౌజులు అలాగే శారీ ఫాల్స్ అయితే వేశాను. ఎంబ్రాయిడరీ మిషన్ ఆపినా కూడా నాకైతే అసలు ఏమాత్రం నష్టం లేదండి. ఇంకా అమ్మేసినా కూడా నష్టం లేదు. చూస్తాను వీలైతే, ఇంకా బిజినెస్ తగ్గితే మాత్రం చూస్తాను. మిషన్ అమ్మేయడానికైతే చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉంచుకున్నా కూడా నాకైతే నష్టం లేదు. సొంత ఇల్లే కాబట్టి నేను వేలకు వేలు అద్దులు కట్టే ఇల్లు కాదు కాబట్టి, నాకు సొంత ఇల్లే కాబట్టి నేను మిషన్ ఉంచుకున్నా అమ్మేసినా కూడా నష్టం అయితే లేదు. ఖాళీగా ఉంచినా కూడా నష్టం అయితే లేదు. మీరు అడుగుతున్నారు కదా, పల్లెటూరులో ఉండి మీరు ఎలాగ కస్టమర్స్ని రాబట్టుకుంటున్నారని మీరు అడుగుతున్నారు కదా. నేను కూడా ఈ మధ్య కాలంలో అయితే కస్టమర్స్ అయితే నాకు ఎంబ్రాయిడరీకి అయితే అంతగా అయితే ఇంతకు ముందు వచ్చినన్ని ఆర్డర్స్ అయితే రావట్లేదండి. కొంచెం ఆర్డర్స్ అయితే తగ్గినాయి అనమాట. నా ఫినిషింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే నా కోసం, ఎన్ని మిషన్స్ ఉన్నా కూడా అన్ని మిషన్స్ దాటుకుని నా కోసం అయితే ఇలా డిజైన్స్ కోసం అయితే బ్లౌజెస్ అయితే తీసుకొస్తున్నారు. ఓకేనా. దానివల్ల అయితే నేనైతే నా ఎంబ్రాయిడరీకి అయితే లోటు లేదు. ఒకవేళ ఎంబ్రాయిడరీ చేయడానికి లోటు ఉన్నా కూడా నేను ఇలాగా బ్లౌజులు కుట్టుకుని అయితే నా టైం ఇక్కడ కేటాయించుకుని ఇక్కడ సంపాదించలేని అమౌంట్ అయితే ఇక్కడైతే సంపాదిస్తున్నాను. ఓకేనా. మీరు పదే మీరు అడిగే క్వశ్చన్కి ఈ వీడియో ద్వారా ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, వీడియో రూపంలో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరుండే ఏరియాలో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయా, ఎంబ్రాయిడరీకి వాల్యూ ఉందా లేదా, వాళ్ళు ఎటువంటి ఫినిషింగ్ ఇస్తున్నారు, ఫినిషింగ్ బాగా ఇచ్చేవాళ్ళు కాస్ట్ ఎలా తీసుకుంటున్నారు, అలాగే ఎడపెడ ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళు మేము తక్కువకి వేస్తాం అని పిలుస్తున్నారా లేదా, ఇది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఫినిషింగ్ ఎడపెడ ఫినిషింగ్ ఇచ్చి థ్రెడ్స్ కట్ చేయకోకుండా అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది మేము వర్క్ వేస్తాం తక్కువకి వేస్తాం అని చెప్పి కస్టమర్స్ని అయితే పిలుస్తున్నారంట, తెలిసింది నాకు. ఓకేనా. మీరుండే ఏరియాలో ఎలా ఉందో చెప్పండి వీలైతే. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా కొంతమంది అడుగుతున్నారండి, కామెంట్ చేస్తున్నారు, అలాగే వీడియో ద్వారా చెప్పమంటున్నారు. అలాగే తెలిసిన వాళ్ళు మామూలుగా చెప్పమని అడుగుతున్నారు. వీడియో ద్వారా అయితే అందరికీ తెలిసినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, బాయ్. అన్నట్టు ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ అండి.